హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నా చేతిలో ఏముందో చూసుకోండి. ఏముందో చెప్పండి. ఏంటిది ఇది చెప్పారా? గుత్తొంకాయ కూర, ఆంధ్ర స్టైల్ పప్పుల కారం చల్లింది గైస్. చూడండి, పప్పుల కారంది అది కూడా గుత్తొంకాయ ఆంధ్ర స్టైల్. ఇది ఎట్లా ఉందో తిని చూద్దామా? పక్కన పెట్టి ఊరిపోతుంది గైస్. అయితే మేము పక్కా ట్రై చేయాలి. ఇది ఎట్లా చేసుకుందామా వెళ్ళి చూసుకుందామా గైస్. మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి గైస్. ఆ స్టవ్ మీద మనం ఒక బాండీలాగా ఒకటి పెట్టుకోవాలి గైస్. ఇంకా దాంట్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే కొంచెం అంటే మరీ కొంచెం కాదు, మీడియం అట్లా వేసుకోవాలి గైస్. అప్పుడు అట్లా వేసుకున్నాక ఇప్పుడు మనం అది కాగేలోపు బ్రింజాల్స్ని ఘాట్లు పెట్టుకోవాలి గైస్. 4 ఘాట్లు పెట్టుకోవాలి. అది బాగా క్లీన్ చేసుకొని అది పుచ్చిపోయిందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రింజాల్స్ని ఆ బాగా ఆయిల్లో వేయాలి గైస్. ఎందుకంటే అది ఫ్రై అంటే అవ్వడానికి అలా. ఇక్కడ చూడండి, అట్లా కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి గైస్ అప్పుడప్పుడు. ఇట్లా తిప్పుతూ ఉండాలి గైస్. అంతలోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కమెంట్ చేయండి గైస్. మాకు ఇంకా బాగా సపోర్ట్ చేయండి గైస్. అప్పుడే మాకు ఉత్సాహం వచ్చింది ఇంకా వేరే కూడా చేయడానికి ఎక్కువ. ఇప్పుడు అది ఆ వంకాయలు అయ్యేలోపు ఇప్పుడు మనము ఎండి కొబ్బరి వేసుకొని ఇంకా జీలకర్ర వేయాలి గైస్, అంటే జీరా. ఇప్పుడు తర్వాత మనము గార్లిక్ వేయాలి గైస్. గార్లిక్ అయ్యాక మనం చన్నాదాలు వేసుకోవాలి. ఈ చన్నాదాలు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనం ఇప్పుడు పప్పుల కారం చేస్తున్నాం గైస్, ఆంధ్ర స్టైల్ని. అందుకనే ఇవన్నీ తీసుకుంటాం, అదే వేస్తున్నాం. ఇప్పుడు తీసి అది మళ్ళీ కలిపాలి గైస్, అంటే తిప్పాలి. లేకపోతే ఒక సైడే మాడిద్ది గైస్. అప్పుడు కూర తింటాకే బాగోదు. అందుకని తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకేనా? ఒక 2-3 సార్లు తిప్పండి అది అయ్యేలోపు. చూసుకొని ఎట్లా తిప్పుతున్నామో అట్లానే తిప్పండి. అంటే సేమ్ తిప్పాలని కాదు, మీకు నచ్చినట్టు తిప్పుకోవచ్చు. కానీ అది అన్ని సైడ్లు ఒకటే సమానంగా కాలాలి. ఓకేనా గైస్? ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. ఇదైతే పప్పుల కారం గైస్, తెలుసు కదా? తెలుసో లేదో, పప్పుల కారం ఆంధ్ర స్టైల్ ఫేమస్ గైస్. చూడండి గైస్, పప్పుల కారం ఇట్లా వచ్చిందంటే హాఫ్ అయినట్టే గైస్. ఇప్పుడు దాకా గైస్ చూడండి, ఇదైతే హాఫ్ అయిన పప్పుల కారం. ఇప్పుడు ఆ పప్పుల కారంలోకి కారం వేసుకోవాలి గైస్. మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి కారంని, అప్పుడే బాగా టేస్ట్ వచ్చింది. ఇంకా స్పైసీ ఫ్లేవర్ తగులుతుంది గైస్, అప్పుడే ఇంకా బాగుంటుంది. ఇది ఏ కర్రీ అదే ఏ టిఫిన్ ఐటమ్స్ కన్నా వాడుకోవచ్చు గైస్. దోశ, చపాతి, ఇడ్లీ ఇంట్లో చాలా ఇంకా వాడుకోవచ్చు. కానీ కొన్నిటికి సూపర్ ఉంటుంది గైస్, కొన్నిటికి బాగానే ఉంటుంది, కానీ మరీ అంత ఉండదు. ఓకేనా? ఈ వైట్ రైస్ కూడా తింటారు గైస్, వైట్ రైస్కి కొంతమంది. ఇప్పుడు మనము ఆ బ్రింజాల్స్ని మళ్ళీ తిప్పాలి గైస్, మిక్స్ చేయాలి. ఆ బ్రింజాల్స్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి గైస్. తొందరగా లైక్ చేయాలి గైస్. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకుందాం గైస్.
గైస్ తొందరగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్ చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి గైస్. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి గైస్ కొంచెం. ఓకేనా గైస్? ఇప్పుడైతే ఆ వంకాయల్ని మళ్ళీ తిప్పాలి గైస్. మళ్ళీ తిప్పాక ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి గైస్. ఓకేనా? ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇక్కడ వంకాయలు ఎట్లా ఉన్నాయో, షైనీగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కొంచెం మంచిగా తీసుకోండి గైస్ వంకాయలు అయితే. గైస్ ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఆయిల్ని ఇంకో కంటైనర్లోకి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ పప్పుల కారాన్ని ఇప్పుడు బ్రింజాల్స్ ఉన్నాయి కదా, మనం 4 ఘాట్లు పెట్టుకున్నాం. ఆ 4 ఘాట్లలోకి వేసుకోవాలి గైస్. వాటి మధ్యలోకి వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఆ వంకాయలకి, ఇంకా ఈ పప్పుల కారంకి. గైస్ ఈ రెసిపీ అయితే అన్నంలోకి అయితే బాగుంటుంది గైస్. పప్పుల కారం గుత్తి వంకాయ కూర సూపర్ ఉంటుంది అన్నంలోకి అయితే. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇది బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి గైస్. ఇప్పుడు ఆ ఆయిల్లోకి ఇవి పప్పు దినుసులు వేసుకోవాలి గైస్. అంటే తెలుసుగా తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కూడా కొంచెం దూరంగా ఉన్నాను గైస్, అది చింతుతుంది. ఓకేనా? కొంచెం దూరంగా ఉన్నాను గైస్. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి గైస్. అంటే కర్రీ లీవ్స్ తెలుసు కదా, కర్రీ లీవ్స్ అంటే అవి వేసుకోవాలి గైస్. తర్వాత దానిపైన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోండి గైస్. తర్వాత మళ్ళీ కలిదిప్పాలి. గైస్ కొంచెం మా వీడియో ఫుల్గా చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మీరు సపోర్ట్ ఇస్తే మేము బాగా చేస్తాం, ఇంకా ఎక్కువ వీడియోస్. ఓకేనా గైస్? ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ గైస్. తొందరగా లైక్స్ కొట్టండి మరి. ఓకేనా? 100 లైక్స్ కొట్టండి గైస్ తొందరగా. ఇంకా సబ్స్క్రైబ్ కూడా కొట్టండి మా వీడియో కొత్తగా చూస్తుంటే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గైస్. కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్ అంటే బ్రౌనిష్ రెడ్ కలర్ అట్లా వచ్చినాక మళ్ళీ తిప్పుకోవాలి. అట్లా రావాలి. ఇప్పుడు ఆ గుత్తొంకాయల్ని మనము పప్పుల కారం చల్లాం కదా, అంటే మధ్యలో దాన్ని తీసుకొని వెళ్ళి ఆనియన్స్ అవన్నీ వాటి పైన వేసుకోవాలి గైస్. ఓకేనా? దాంట్లోకి వేసుకోండి. వేసుకున్నారా? వేసుకోండి గైస్. తొందరగా లైక్స్ కొట్టాలి. నేను టార్గెట్ ఇచ్చాను 100 లైక్స్. తొందరగా లైక్స్ కొట్టాలి మరి. గైస్ ఇప్పుడైతే మనం పప్పుల కారం వేసుకోవాలి గైస్. అంటే ముందే చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుల కారం తీసుకొని వెళ్ళి అది ఆ బ్రింజాల్స్ పైన వేసుకోవాలి గైస్. కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే స్పైసీ ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా కారంగా అలా ఉంటుంది గైస్. అంటే అది చెప్పలేము మాటలతో, అంత బాగుంటుంది. కావాలంటే ట్రై చేసి మీరే చెప్పండి. ఇట్లానే చేయండి కొంచెం, అప్పుడేగా మేము చేసినట్టు తెలిసిద్ది. లేకపోతే మీరు వేరే రెసిపీ వాడుకుంటుంటే అది ఎట్లా తెలిసిద్ది ఎట్లా ఉందా అని. అందుకని ఈ వీడియో చూసి ఈ రెసిపీనే వాడండి కొంచెం. ఓకేనా? చూడండి గైస్, ఇక్కడే సగం కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొంచెం ఉంది అంతే. ఇంకా సగం కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ సగం కర్రీ కాదు, ఒక 90% అయిపోయింది.
గైస్ ఇంకా రేపు మేము సరికొత్త వంటతో మళ్ళీ వస్తాం గైస్. చూడండి గైస్, ఇది ఎంత బాగుందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది. చూడండి చూడండి, ఓకేనా? చూసుకోండి గైస్, మీరు ఎంత కావాలన్నా చూసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది రెసిపీ. అయితే రెసిపీ అనే కాదు, కర్రీ కూడా. ఓకే గైస్, బాయ్ బాయ్. రేపైతే సరికొత్త వంటలో వస్తాం. బాయ్.